నెల్లూరు రూరల్ నియోజకవర్గం పడారుపల్లిలో ఆదివారం 27 కోట్ల వ్యయంతో చేపట్టిన 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గజమాలలతో వారికి స్వాగతం పలికారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి పైలాన్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణం తలపించింది. పురోహితులు వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పడారుపల్లిలో ఆదివారం 27 కోట్ల వ్యయంతో చేపట్టిన 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గజమాలలతో వారికి స్వాగతం పలికారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి పైలాన్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణం తలపించింది. పురోహితులు వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. పరుగులు పెడుతూ ఉంది. ఈనాడు 60 రోజుల క్రితం 240 అభివృద్ధి పనులకి ఒకే రోజు ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. స్థానిక నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పాం. చెప్పిన మాట కట్టుబడి 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు 240 అభివృద్ధి పనులు 240 చోట్ల ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, స్థానిక నేతల సమక్షంలో ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. దీని ప్రధాన ప్రారంభోత్సవ కార్యక్రమం 23వ డివిజన్ పడారుపల్లిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు పెద్దలు సీనియర్ నేత శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు, సేవా కార్యక్రమాలకు మారిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నగర మేయర్ దేవరకొండ సుజాత గారు, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ స్థానిక నాయకులందరి సమక్షంలో, జిల్లా సమక్షంలో మనం ప్రారంభోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. కార్యక్రమం మిగతా చోట్ల 240 ఏడు కాడ స్థానిక నాయకులు ప్రతినిధులు చేస్తున్నారు. వాళ్ళందరూ మనం ఆహ్వానించారు కాబట్టి, అంత పెద్ద కార్పొరేషన్ మీ చేతిలో ఉంది కాబట్టి మీ డివిజన్ కి 1 కోటి రూపాయలు ప్రకటించి సాయంత్రం పోయి కమిషనర్తో సంతకం అప్రూవల్ చేయించాను. నీ హామీ అన్న మేయర్, మా నగర ప్రథమ పౌరురాలు నువ్వు, నీ ఆదేశాలే, నీ నోటి మాటే జీవు అంతే. అని చెప్పినటువంటి మాటల ప్రకారం మీరు ఏ చెప్పినా సరే, మీరు ఏ చెప్పినా సరే డివిజన్ కమ్మ నగర మేయర్ గా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బాగా ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యం. అది 23 కోట్ల 240 పనులు చేసినటువంటి గిరిధరన్న గారికి చాలా ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరు నాయకులు ఇక్కడ సమకూర్చి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు అనయ్య మీకు చాలా ధన్యవాదాలు అనయ్య. ఇంతటి గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడైతే మనకి పండగ వాతావరణం నెలకొంది. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇంకా మరెన్నో పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిత్యం పరితపిస్తూ పనిచేస్తున్నటువంటి శ్రీధరన్నకి ఆలోచన శ్రీధర్ అన్నదైతే ఆచరణ గిరినది. కంప్లీట్ గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్న గిరినికి భవిష్యత్తులో మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసేదాకా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి, పెద్దలందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను గర్వించుకునే నాయకుడు, ప్రజల కోసం ఎప్పుడు ముందుండే యోధుడు, మాస్ లీడర్, మాజీ మంత్రి శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సేవా స్ఫూర్తి మరింతగా ప్రజలకు ఉపయోగపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మా నేతకు జన్మదిన శుభాకాంక్షలతో మీ అభిమాని జి శ్రావణ్ కుమార్.